వచ్చే ఎన్నికలు ఎంతో కీలకమని యువత మేల్కొనాలని అన్నారు. హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ కూటమిని గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడన్నారు. అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూసిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ఆయన అడుగుజాడలో నడిచిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పుకొచ్చారు. వైసీపీ లాంటి ప్రభుత్వాన్ని తెలుగు ప్రజలు గతంలో ఎప్పుడూ చూడలేదన్న బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాలని ఓటర్లను అభ్యర్థించారు. నమ్మించి ఏదైతే గంజాయి దగ్గరికి బాధ్యత చేశారో మరి వారికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? మాటించారు మరి ఆ మాట తప్పినందుకు వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే రాష్ట్రం రాజధాని లేకుండా మూడు రాజధాని పేరుతో మరి అమరావతి కోసం ఊరించిన రైతుల్ని అపహాస్యం చేస్తూ వాళ్ళు చేసిన ఉద్యమానికి అడ్డంగాలు కల్పిస్తూ మరి వైశాఖి కారణంలో మన రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క ఏదైతే వ్యవసాయ శాఖలో దాన్ని నిర్వీర్యం చేసేది మన రాష్ట్రం రైతుల అప్పుల్లో ఆత్మహత్యలో దేశంలో మంత్రుల స్థానంలో నిలిపిన ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే విద్యుత్ ఛార్జీలు సాధించారు, అలాగే మన ఆర్టీసీ ఛార్జీలు సాధించారు, పెట్రోల్ ఛార్జీలు మరి